నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజీ స్పెషలిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి. నమస్తే గురుగారు. కిరణ్ టీవీ ఆఫర్స్ గురించి చెప్పండి గురుగారు. ఎస్, మనం కిరణ్ టీవీ యజమానం ప్రోద్బలంతో ఒక సింపుల్గా 699 రూపాయలకు మాత్రమే జన్మకుండలి రిపోర్ట్ ఇస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ వెరీ లీస్ట్ అమౌంట్. సో దీంట్లో వీళ్ళకు 5 డీకోడింగ్స్ ఇస్తున్నాం. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, వెహికల్ నెంబర్ మరియు మ్యారేజ్ డేట్. సో ఈ 5 డీకోడింగ్స్ కనుక మనం తెలుసుకున్నాం అనుకోండి, ఎక్కడ మనను ఆపుతుంది, మన భవిష్యత్తు ఎక్కడ స్టక్ అవుతుంది అనేది తెలిసిపోతుంది. సార్ మిరాకిల్ రిపోర్ట్ మీరు తీసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇదే రిపోర్ట్ లాస్ట్ టైం కూడా నేను చూపించాను. దీంట్లో మీకు చాలా డీకోడింగ్స్ వస్తాయి. దీంట్లో అన్ని వరుస బట్టి ఇంకా చాలా ఉన్నాయి. అంటే మీకు కొన్ని మాత్రమే చెప్పాను, దీంట్లో చాలా డీకోడింగ్స్ ఉంటాయి. అందుకే కొంతమంది మిత్రులకు లేట్ కూడా అవుతుంది. అధైర్యపడకండి, కంపల్సరీ మీ దగ్గర ఇచ్చేది మీ రిపోర్ట్. ఎస్ కంపల్సరీ. గురుగారు న్యూమరాలజీ కోర్స్ గురించి చెప్పండి గురుగారు. ఎస్, న్యూమరాలజీ కోర్స్ మనకి కుబేర నెంబర్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ప్రతి నెల 15 డేస్ కోర్స్ ఒకటి ఉంటుంది, 30 డేస్ కోర్స్ ఒకటి ఉంటుంది. ఇది క్లబ్ చేసి మనం 30 డేస్ న్యూమరాలజీ మారథాన్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ లీస్ట్. ఇది కూడా మనం చాలా తక్కువ ఆఫర్తో ఇస్తున్నాం. 24,999 రూపాయలు మాత్రమే. దీంతో మీకు 30 డేస్లో న్యూమరాలజిస్ట్గా తయారైపోవచ్చు. తర్వాత మీరు 1,00,000 నుంచి 1,50,000 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఉపయోగించుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కోర్స్. చాలా రహస్యాలు తెలుసుకుంటారు మీ గురించి మీరు. ఓకే గురుగారు, తప్పకుండా. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేస్తే గురుగారు, ఫోన్ నంబర్ 0తో ఎండ్ అయితే అసలు న్యూమరాలజీ ప్రకారం ఏం జరుగుతుంది గురుగారు? సూపర్, మంచి ప్రశ్న. ఇప్పుడు ఈ యూట్యూబ్ మనం ఓపెన్ చేయగానే దాదాపు ఈ న్యూమరాలజీ అంతా కూడా మొబైల్ నెంబర్స్ మీదనే పడ్డారు. సో మొబైల్ నెంబర్ నవ్ ఇట్ ఈస్ ఎ ట్రెండింగ్. వాస్తవంగా కూడా ఇది చాలా ప్రభావితమైన సబ్జెక్ట్ అనమాట. అందుకని చాలామంది పాటిస్తూ ఉన్నారు. నెంబర్స్ డెన్సిటీ బాగున్నది, సరైన నెంబర్స్ దొరకట్లేదు. చాలా అద్భుతం. ఈ ప్రశ్నకు సంబంధించి మీరు 0 గురించి అడిగారు. నేను 9 వరకు చెప్పేస్తాను. 9 వరకు ఎలా ఉంటాయనే చెప్తాను. ఓకే, ఎవరిదైనా మొబైల్ నెంబర్ టోటల్ ఎంత వస్తుంది, ఎలా ఉంటుంది, ఏంటి, ఇవన్నీ కాదు. లాస్ట్ డిజిట్ ఆఫ్ ది మొబైల్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నెంబర్ ఉంది 8639475126. ఇక్కడ నా ఎండింగ్ నెంబర్ వచ్చి 6. ఇక్కడ నాతో 6 ఎండ్ అయింది, రైట్? సో ఇలాగే 1 నుంచి 0 వరకు ఎండ్ అయితే ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ లాస్ట్లో 0 ఉంది, లాస్ట్లో. ఓకే, లాస్ట్లో 0 ఉంది. లాస్ట్లో 0 ఉంటే అంతా 0. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ 0. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, 0నే ఉంటుంది. రిలేషన్షిప్ ప్రాబ్లం తీసుకోండి, 0నే ఉంటుంది. అన్నీ కూడా దాదాపు మీకు ఎక్కడ చూసినా ఆఖరికి వస్తే 0. అన్నీ చెప్పిన తర్వాత 0 సమర్పయామి అలా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్లో 0 ఉండకూడదు, రైట్? తర్వాత మనం ఆఖరిలో 1 అన్నీ చెప్తా, 9 వరకు చెప్తా. ఆఖరిలో 1 ఉందనుకోండి. ఇప్పుడు మన భారతదేశంలో నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ 9 ఉండే మొన్నటి దాకా, తర్వాత 8 వచ్చింది, తర్వాత 7 వచ్చింది, ప్రస్తుతం 6 నడుస్తుంది, ఇంకా 5 స్టార్ట్ కాలేదు. అంటే స్టార్టింగ్ నెంబర్స్ ఇక్కడ ఉన్నప్పుడు లాస్ట్లో తీసుకొచ్చి 1లో ఆపారనుకోండి, అంటే దీన్ని అవరోహణ క్రమం అంటారు, కిందికి పడిపోవటం అంటారు. ఆరోహణ క్రమం అంటే పైకి లేవటం. సో ఇది మీకు కింద పడ్డట్టుగా ఉంటుంది. అంటే గ్రోత్ పరంగా చూసుకున్నప్పుడు మీకు డల్గా ఉంటుంది. ఓకే, అదే ముందుంటే ఇది గ్రోత్ నెంబర్, కానీ లాస్ట్లో ఉండటం వలన డౌన్ ఫాల్ అవుతుంది అది. ఓకే, తర్వాత ఇక రెండవ నెంబర్కి అధిపతి ఎవరు? చంద్రుడు. ఈయన 15 రోజులు ఆకాశంలో ఉంటే 15 రోజులు ఉండడు. అందుకే దీన్ని 15/15 అంటారు. సో ఈ మొబైల్ నెంబర్తో మీరు బిజినెస్ చేసినా, రిలేషన్షిప్ ఉన్నా, ఏది ఉన్నా కూడా 15 రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది. ఏం లేదు, ఇక నడిచిపో, గాడిలో పడ్డదిరా బండి అనుకుంటాం. మళ్ళీ 10 రోజులు గడవగానే టక్కన పడిపోతుంది. సో ఆ క్యారెక్టరేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఆఖరిలో 2 కూడా ఉంచుకోవద్దు. ఓకే, తర్వాత వచ్చేసి 3 అంటే ఎవరు? గురువు అంటే ఏమంటాడు? మొత్తం తెలిసి నాకు చలోపా చూద్దాంపా అంటాడు. పోతా మధ్యన సడన్ బ్రేక్స్, ఆగిపోవటం, బ్రేక్లు పడతా ఉంటాయి. సో ముక్కు ముఖం బలిగిపోతూ ఉంటుంది. ఏదో చేద్దాం అనుకుంటాం, కింద పడిపోతా ఉంటాం, తట్టుకోలేము, ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఆఖరిలో 3 కూడా ఉండకూడదు. తర్వాత 4ని మనం పరిభాషలో తీసుకుంటే దీన్ని కుబేర నెంబర్ అంటారు. మధ్యలో వస్తే 4వ స్థానంలో, 5వ స్థానంలో వస్తే, కానీ ఇది మనకి ఆఖరిలో వస్తే ఇది లిటికేటెడ్గా తయారైపోతుంది. దీన్ని లిటికేషన్ నెంబర్ అంటారు లాస్ట్లో ఉంటే. ఇప్పుడు మీకు లాస్ట్ మొబైల్ నెంబర్లో 4 ఉందనుకోండి, ఎవరైనా దీని గురించి ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళు చిన్న చిన్న లీగల్ లిటికేషన్లో ఇరుక్కుంటా పోతూ ఉంటారు. అదే మొబైల్ నెంబర్ తీసుకెళ్ళి మీరు బ్యాంకు పెట్టారనుకోండి, ఆ బ్యాంకులో మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిపోద్ది.
అది లీగల్ లిటికేషన్ అయిపోతూ ఉంటుంది. సో ఎందుకంటే ఇది రెబల్ నెంబర్. ఆఖరిలోకి వచ్చేసరికి నెంబర్ అంతా చదివి లాస్ట్లో 4 అనేది కొంతమంది ప్రబుద్ధులు ఏం చేస్తారు 4 6 6 ఇలా పెట్టుకుంటూ ఉంటారు. సో అది కూడా మీకు చాలా ఎఫెక్టెడ్గా ఉంటుంది. ఓకే, 4 కూడా ఉండకూడదు. ఓకే, ఇంకా ఉండకూడని నెంబర్ ఏంటి? ఇంకా ఉండకూడని నెంబర్ మళ్ళీ మనం 4 తర్వాత 5 6ను వదిలిపెట్టేద్దాం. 5 6 సైడ్లో ఉంటే మీకు మళ్ళీ 7వ నెంబర్ తీసుకుందాం. 7వ నెంబర్ ఏంటి? దీనికి అధిపతి వచ్చి కేతు. దీన్ని 5 6 ఉండొచ్చు, వీటి గురించి లాస్ట్లో చెప్తాను. 7వ నెంబర్ ఏంటి? ఇది కేతు నెంబర్. దీన్ని మేము పరిభాషలో ఏమంటాం? గాయాబ్ నెంబర్ అంటారు. ఇది ఎప్పుడు మాయమైపోతూ ఉంటుంది. ఎందుకంటే తల ఉండదు దీనికి. తల నొక్కుంటూ ఒకటి మొండె మాత్రమే ఉంటుంది. తలని ఎత్తుకోవడానికి ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది. 2 వీలర్కు ఉంటే ఇది మిస్ అయిపోతుంది, 4 వీలర్కున్నా మిస్ అయిపోతూ ఉంటుంది, లారీకున్నా బస్కు దేనికున్నా కూడా ఇది మిస్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. మీకు మిస్డ్ కంప్లైంట్స్, వెహికల్ మిస్సింగ్ కంప్లైంట్ మీరు వెరిఫై చేసుకున్నారంటే ఈ టోటల్ చేస్తే 7 వచ్చే నెంబర్లే చాలా ఉంటాయి. ఆఖరిలో 7 ఉన్నా కూడా అదే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఏదైతే మొబైల్ నెంబర్లో ఆఖరిలో 7 పెట్టుకొని వీళ్ళు చేసే ప్రయత్నాలు మొత్తం మాయమైపోతూ ఉంటాయి, ఆవిరైపోతూ ఉంటాయి. వీళ్ళకి సరైన స్థితిలో అవి కలెక్టివిటెడ్గా ఉండవు. కాబట్టి 7 కూడా మనకి షూటబుల్ నెంబర్ కాదు. తర్వాత వచ్చేసి మనకి 8 అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్ నెంబర్. అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇదే నెంబర్ కనుక తీసుకెళ్ళి మీరు బ్యాంకుకు లింక్ చేసి పెట్టారనుకోండి, ఖచ్చితంగా చెబుతున్నా ఆ బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివేట్లో ఉంటుంది. దాన్ని మీరు వాడరు. అందులో డబ్బులు వేయాలన్నా కష్టమే, తీయాలన్నా కష్టమే, స్టక్ అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి మీరు 8వ నెంబర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని ఆపరేట్ చేయకూడదు. ఇక మనకి మిగిలిన నెంబర్లు ఏంటి? 9. దీన్ని మనం ఆల్టర్నేటివ్ నెంబర్ అంటారు. 9 కోపంతో ఉండే నెంబర్, బాగా ఇబ్బంది పెట్టే నెంబర్. లాస్ట్లో చాలా మంది 9 తీసుకుంటా ఉంటారు. సో ఇది మనం ఆల్టర్నేటివ్, దొరకనప్పుడు అని వాడే ఆల్టర్నేటివ్ నెంబర్ అనమాట. ఇక మనకు పర్ఫెక్ట్గా ఉండాల్సిన నెంబర్లు ఏంటి? 2 నెంబర్లు. ఒకటి వచ్చేసి 5. ఇది అద్భుతమైన నెంబర్ ఫర్ బిజినెస్ అండ్ గ్రోత్. ఓకే, ఇది మనకి ఉంచుకోవచ్చు మీరు అద్భుతంగా. తర్వాత 6వ నెంబర్, ఇది మనీ ఫ్లో నెంబర్. మీరు ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్లో కనుక మీరు 6ని పెట్టుకున్నారంటే మనీ ఫ్లో అనేది అద్భుతంగా వాళ్ళకి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? మీ మొబైల్ నెంబర్లో ఎప్పుడైనా ఈ 2 నెంబర్లు మాత్రమే క్యారీ చేయండి, అద్భుతంగా మీరు దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది క్లాస్లో 10 వస్తుంది, మళ్ళీ వాళ్ళకి లాస్ట్లో 10 అంటే జీరోనేగా మనం లాస్ట్లో 0 అంటే జీరోనే. దట్స్ 2 సున్నాలు అంటే ఇంకా ఎక్కువ సున్నాలు ఉన్నట్టు, ఇంకా ఎక్కువ సున్నా అయిపోతాడని అర్థం. రైట్? సో ఇది మీకు క్లారిటీ వచ్చింది. 0 నుంచి మనకి 9 వరకు ఉన్న మొబైల్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఇది చాలా ప్రభావితం చేస్తుంది. మధ్యలో ఏ నెంబర్స్ ఉన్నా పర్లేదు, లాస్ట్లో 5 6 వస్తే సరిపోతుందా గురువు? అట్లా అని కాదు, దీనికి చాలా ప్రామాణికాలు ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? నాకు లాస్ట్లో 0 ఉంటే ఏం జరుగుతుంది అంటే నేను 0తో పాటు మిగతా 9 కూడా చెప్పేశాను మీకు. రైట్? కానీ మధ్యలో ఏమి ఉండాలి మళ్ళీ అంటే దీనికి ఒక 5 6 చాలా ఫండమెంటల్లీ ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి ఉన్నప్పుడే మీ లక్కీ మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఒక నెంబర్నో ఒక పద్ధతినో మనం తీసుకోవడానికి కుదరదు. దీంట్లో కనీసం ఒక 6 పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మన మొబైల్ నెంబర్ చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది. ఎక్కడ మీరు మిస్ప్లేస్ చేసినా కూడా అది మిమ్మల్ని కింద పడేస్తుంది. లాస్ట్లో 0 మాత్రం ఇట్ ఈస్ ఎ టోటల్లీ 0. మీరు చెక్ చేసి చూడండి. ఇప్పుడు లాస్ట్లో మీ 0 ఉన్న మొబైల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న దాన్ని సింపుల్ వెరిఫై చేయండి, బ్యాంక్ బ్యాలెన్స్ అంత ఆపరేట్ అవుతుంది. ఎప్పుడు చూసినా 0నే ఉంటుంది. ₹1,00,00,000 వేయండి మీరు, తెల్లారితెలకు 0 అయిపోతుంది. అది అలాగే ఉంటుంది. 4వ స్థానంలో 0 ఉన్న కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే కుబేర స్థానంలో 0 ఉన్నా కూడా మీకు అదే విధమైన ప్రభావితం ఉంటుంది. కాబట్టి మొబైల్ నెంబర్ని ఎప్పుడు కూడా మీరు పర్ఫెక్టెన్సీ కోసం లాస్ట్ డిజిట్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు 5 కానీ 6 కానీ ఉంచుకోండి. 5 అంటే మీకు బిజినెస్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. 6 అనేది మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. ఓకే గురువు, మొబైల్ నంబర్లో 0 ఉంటే అసలు ఏం జరుగుతుంది అని ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, మీ మొబైల్ నెంబర్లో కూడా లాస్ట్లో 0 ఉంటే తప్పకుండా ఇప్పుడే చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆఫర్ కూడా నడుస్తుంది మనది. మామూలుగా లక్కీ మొబైల్ నెంబర్ ఇస్తానికి 3799 దీంట్లో మనం లక్కీ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరికైనా, ఏ సిరీస్ అయినా కూడా. నేనే అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 15 డీలర్స్ మన కనెక్టివిటీ అయి ఉన్నారు. అన్ని నెట్వర్క్స్ అనమాట. ఎయిర్టెల్, జియో, ఎయిర్టెల్లో ఇంకా బాగా దొరుకుతాయి మీకు నెంబర్లు. బిఎస్ఎన్ఎల్ ఉంది, తర్వాత మనకి వడాఫోన్ ఉంది. 2-3 రోజులు అంటే సెర్చింగ్ కోసమే మనం. అంటే వీళ్ళు ఈ నెంబర్ మనకు అనుకూలమైన నెంబర్, మన లక్కీ నెంబర్ ప్రకారం ఏముంటుందో దాన్ని తీసుకొని వాళ్ళకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్, వాళ్ళ లక్కీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లక్కీ నెంబర్ ఉంటుంది. దానికి అనుకూలంగా మనం నెంబర్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.